చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ తారీఖు ఆగస్టు మాసం 2024 సంవత్సరం బట్టి ప్రభువుని స్తుతిద్దాము, మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యత్యాస పరిచయం ద్వారా స్థానికంగా వాక్యం వింటున్న మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉంటున్నాను. అట్నే మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కొంతమంది బిడ్డలు, మన ప్రియులు, సహోదరులు వాక్యాన్ని వీక్షిస్తున్నారు. మీకు కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అవసరంగా వాక్యం వింటున్నారు, సంతోషం. ఇతరులు కూడా షేర్ చేస్తున్నారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబంలో బహుగా ఆశీర్వదించగాక. ప్రభునందు పిల్లరా, మన వాక్యంలోకి వెళ్ళక ముందు తల వంచి ప్రార్థన చేసుకొని త్రిత్వంలో 10వ వారంగా దేవుని యొక్క మాటలు వినడానికి దేవుని యొక్క దాసుగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయతను తీసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియపరలోకపు తండ్రి వందనాలు. స్థానికంగా వాక్యం వింటున్న బిడ్డల బట్టి దూర తీర ప్రాంతాల నుంచి, దూర దేశాల నుంచి మా తెలుగు ప్రజలు ఎవరైతే వాక్యాన్ని విని బలపరచబడుచున్నారో వారిని, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని కోరుతున్నాను. ఒక కాలము రాబోచుంటున్నది. ఆ కాలంలో పరిశుద్ధ గ్రంథం ఉండదు, ఆ కాలంలో వాక్యం ఉండదు, ఆ కాలంలో పరిశుద్ధ సహవాసాలు ఉండవు, పరిశుద్ధ మందిరాలు ఉండవు, పరిశుద్ధులు ఉండరు, దేవుని దాసులు ఉండరు, వాక్యము దొరకదు. ఒక కాలము వస్తున్నది, క్షామకాలము. అది అన్నోదికములు దొరకని కాలము కాదు, కానీ మీ వాక్యము దొరకని కాలం. అప్పుడు ప్రజలు నలుమూలల ఈ ధర నుండి ఆ ధర వరకు వారు వెతుకుతారు, కానీ వాక్యం ఉండదని మీ లేఖనం సెలవుపడుతోంది. అటు దినాలు రాకముందే, వాక్యం దొరుకుతున్నప్పుడే సృష్టిగా మేము భోజనం చేసి మీ పిల్లలుగా జీవించడానికి సహాయకును దయచేయండి. వేదవాక్యం హృదయంలో చొచ్చుకుని వెళ్ళి అక్కడ అది వసించి, ఇదిగో అంకురించి శాఖోపశాఖలుగా విస్తరించుటకు సహాయకులు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువుల వారి ధన్యనామాన్ని అడిగి మీకు వినయంగా ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, త్రిత్వంలో ఈరోజు మనము 3 వాక్య భాగాలు విన్నాం. మొదటి వాక్య భాగం ఏమనగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో ప్రభునందు పిల్లరా 1 నుంచి 11 వరకు మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు మనం చదువుకున్నాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారలారా, యెహోవా మాట వినండి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొంచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోకండి అంటున్నాడు. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరచుకుని ప్రతి వాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని ఏం చేస్తాను, కాపురమును ఉంచుతాను అంటున్నాడు ప్రభు. ఇంకా అంటున్నాడు, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకుంటున్నారు. ఏ మాటలు నమ్ముకుంటున్నారు యూదులు? అబద్ధపు మాటలను నమ్ముకుంటున్నారు. ఇవి మీకు లేక అవి మీకు ఏంటి? నిష్ప్రయోజనములు. అబద్ధపు మాటలు నమ్ముకుంటే ఏంటట? నిష్ప్రయోజనములని దేవుని యొక్క వాక్యము సెలవుపడుతుంది. ఇదేమి ఇజ్రాయేలీయులందరితో, యూదులందరితో, లోకస్తులందరితో దేవుని యొక్క వాక్యము
ప్రశ్న వేస్తా ఉన్నది. దేవుని యొక్క గ్రంథం అడుగుతా ఉన్నది. ప్రభు అడుగుతా ఉన్నారు ఏమని? ఇదేమి, ఏంటి, ఏం జరుగుతుంది? ప్రశ్న ఇదేమి మీరు చార అంటే వ్యభిచారం, చోర అంటే దొంగతనం ఏం చేస్తారట? ఏం చేస్తారు? దేవుడు పిల్లలు అనుకునే వాళ్ళు చెప్పి చారత్వం చేస్తారు, వ్యభిచారం చేస్తారు దేవుని పిల్లలని చెప్పుకొని. ఇంకేం చేస్తారు? వాళ్ళు దొంగలుగా ఉంటున్నారు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మెట్టికి చెప్పండి, పరిశుద్ధుల గుంపు చెప్తున్నారు. యూదులంటే పరిశుద్ధుల కింద వాళ్ళు ఏం చేస్తారంటే లెక్క వేసుకుంటారు అన్నమాట. మేము యూదులు, ఆచారాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, సున్నత ఉంది, క్రీస్తు మావాడు, పాత నిబంధన మాది, పలకల మాది, యెహోవా మా దేవుడు, వాగ్దాన భూమి మాది, ఇలా ఎన్నెన్నెన్నో మాటలు ఉన్నాయి. కానీ వీరి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? సారత్వం అంటే వ్యభిచారం భయంకరంగా ఉంది. ఇంకేముందంటే చోరత్వం అంటే దొంగతనం కూడా ఉంది. వాళ్ళ జీవితాల్లో ఏముంది? వ్యభిచారం ఉన్నది, ఇంకేమున్నది? దొంగతనం ఉంది. ఇక వ్యభిచారం, దొంగతనం ఉంటే పరిశుద్ధుడైనటువంటి అగ్ని వలె దహించేటువంటి దేవుడైనటువంటి వాని యొక్క వారికి ప్రవేశం ఉంటుందా? ఏం చెప్తున్నారట పైకి? ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయం. బాగా చప్పట్లు పడుతున్నాం, బాగా ఎగురుతున్నాము, దావీదు వల్ల నాట్యాలు చేస్తా ఉన్నాము, కల్పించిన పాటలు పాడుతున్నాం, లేదా రకరకాల వాయిద్యాలు వాయించి పిచ్చి పిచ్చిగా మేము ఎగురుతున్నాము అని అనుకుంటున్నారట. లేదా ఏమో చేసి దేవుణ్ణి మేము శాంతింపజేయాలనుకుంటున్నాము, సంతృప్తి పరచాలని అనుకుంటున్నాం. కానీ దేవునికి మా యొక్క భక్తి, మా పవిత్రత, మా జీవితాలు నచ్చాయా లేదా అనేది మాత్రం వారు ఏం చేసుకోవట్లేదు, పరిశీలన చేసుకోవట్లేదు, పరీక్షించుకోవట్లేదు. అందుకనే దేవుడు వారితో చెప్తున్నాడు ఇదేమి, ఏమన్నాడు? ఇదేమి మీరు చార చోర క్రియలను అంటే కార్యాలను, ఇంకా నరహత్యను చేస్తున్నారు. చారత్వం చేస్తున్నారు, చోరత్వం చేస్తున్నారు, నరహత్య కూడా చేస్తా ఉన్నారు. చేయుచు మీరు ఎక్కడికి వస్తున్నారు? అదేచ్ఛగా భయం లేని వారై చెప్పండి, ఎక్కడికి వస్తున్నారు? దేవుని ఆలయానికి వస్తున్నారు. అయితే దేవుడు కనిపెట్టి మనందరినీ సూచించున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు ఇర్మీయాతో, నువ్వు వెళ్ళు వాళ్ళతో మాట్లాడు అంటున్నాడు. నమస్కారం చేయడానికి నాకు వస్తున్నారు. ఏంటి ఏం చేస్తారు వాళ్ళు? నాకు నమస్కారం చేయడానికి వస్తున్నారు. ఏ మార్గాల్లో తెలుసా? పరిశుద్ధులు రావడానికి నేను మార్గాలు ఏర్పాటు చేశానే. ఆ పరిశుద్ధ మార్గంలో నుండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? లోపలికి వస్తున్నారు. లోపలికి వచ్చి సిగ్గుహీన ముఖంతో, అర్థమైనా, చారత్వం చేసే ముఖంతో, చోరత్వం చేసే ముఖంతో, నరహత్య చేసే ముఖంతో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నాకు నమస్కారం చేస్తున్నారు. ఆ నమస్కారం నాకు అసలు ఇష్టమవట్లేదని ప్రభు సెలవిస్తా ఉంటున్నాడు. అయితే ఈ స్థలాన్ని మిమ్మల్ని నేను నివసింప చేయాలంటే మీరు ఏం చేయాలంటే మీ మార్గాలు మీరు ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. ఏం చేయాలి? మీ మార్గాలు ఏం చేయాలి? మీ క్రియలు ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. సరిదిద్దుట. దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితాల్లోకి వెళ్ళిందో మన జీవితాలు ఏమవ్వాలంటే సరిదిద్దబడాలి. ఏం చేయబడాలి? సరిదిద్దబడాలి. మరి సరిదిద్దబడకుండా మనం జీవిస్తున్నాం అనుకోండి, సరిదిద్దబడకుండా మనం దేవుని పిల్లలుగా మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, అర్థమైందా? ఒక వేషధారి వచ్చాడు. ఏం చేస్తున్నావయ్యా అని ప్రభు అడిగారు. ఏమన్నాడు? వారానికి నేను కొన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. నేను ఇంకా చాలా చేస్తున్నాను అన్నాడు. ఇంకా నేను చాలా చేశాను కూడా అన్నాడు. అయితే నీకు ఒక తక్కువ చేసుకో అంటే విన్నాడా? ఏం చేశాడు చెప్పండి? ముఖాన్ని మార్చుకొని ఏం చేశాడు? దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కదా. దేవుడి దగ్గర నుండి దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోయాడని, ఆలయం నుంచి వెళ్ళిపోయాడని, మందిరం నుంచి వెళ్ళిపోయాడని, దేవుడు సముఖం నుంచే వెళ్ళిపోయాడు. దేవుడే మాట్లాడితే ఇష్టం లేను, నేను మాట్లాడితే ఇష్టపడతాడు ఎవడన్నా? దేవుడు మాట్లాడితేనే నచ్చింది, దేవుడు మాట్లాడితేనే ఒప్పుకోండి, దేవుడు మాట్లాడితేనే ఇష్టపడింది. మనిషి మాట్లాడితే ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. ఎలాగ ఇష్టపడతాడంటే దేవుడిని సన్మార్గుడిగా చూసేవాడు, సన్మార్గంలో నడిచేవాడు, దేవుడిని ప్రేమించేవాడు, దేవుడిని నిలబరిచేవాడు, దేవుడి వాక్యానికి చచ్చిపోయేవాడు, విలువిచ్చేవాడు. దేవుడి యొక్క దాసుల మాటలు కూడా వింటాడు. అవి వారి మాటలు కాదు, దేవుడి యొక్క దాసుని మాటలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. వారి పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మాట్లాడుతున్నారు.
ఉన్నారు కనుక మమ్మల్ని మేము తగ్గించుకోవాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే విధేయత చూపిస్తారు, ఆశీర్వాదాల్లోకి వస్తారు. అయితే ప్రభువునందు పిల్లరా, ఇశ్రాయేలు యూదులు గర్విష్ఠులైపోయారు. వారి ముఖము ఎలా చేస్తున్నారంటే ప్రభువునందు పిల్లరా, రాతి వలె చేస్తున్నారు. వారి హృదయాలు రాతి వలె చేస్తున్నారు. అందుకే ప్రార్థన చెందుతున్నాడు. ఇర్మియా ఇర్మియా అయ్యా అయ్యా ఇర్మియా అంటున్నాడు. ఎల్లు ఎక్కడికి అదిగో నా ప్రజలను సంకలు గుర్తుకుంటున్నారు, పిచ్చి పిచ్చి పండుగలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, అదేందా ఏమని వాళ్ళ దగ్గరికి ఈ మాటలు ప్రకటించు అని మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఏడుస్తున్నాడట, ఏడుస్తూ ఉన్నాడంట. ఒక వ్యక్తి ఒక పెద్ద సంఘానికి వెళ్ళి, ఎక్కువ మంది గొప్పవారు ఉన్న సంఘానికి, మీ సంఘంలో నాకు సంఘ సభ్యత్వమును ఇవ్వండి అని అడిగాడట. ఆయన ఎగాదిగా చూసి ఏం జాబ్ చేస్తావు, ఏం చదువుకున్నావు, మీ ఫ్యామిలీ ఏంటి అని బ్యాక్గ్రౌండ్ అంతా అడిగి చూద్దాం ఆయన వెళ్ళి ప్రార్థన చేయి అన్నారట సంఘ కాపరిని, కమిటీని. మళ్ళా వచ్చే వారం నువ్వు రా అంటే వచ్చే వారం వచ్చాడట. మళ్ళీ అదే మాట చెప్పారట, బాగా ప్రార్థన చెయ్యి అని. 3వ వారం వచ్చాడు, 4వ వారం వచ్చాడు, 4-5 నెలలు అలాగే తిరుగుతూ ఉన్నాడట. ఓ సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ కనపడ్డాడు. 5 సంవత్సరాలు తిరుగుతున్నాను సంఘంలో సభ్యత్వం కోసం అని. మళ్ళీ అదే మాట, నువ్వేం చదువుకున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, నీ రాబడి ఎంత, నీ పుట్టు పూర్వాత్తరాలు ఏంటి, ఇవన్నీ అడిగారట. ఇక అర్థమైపోయిందంట ఆయనకి. ఏమని అర్థమైందంటే, ఇంక ఈ సంఘంలో నాకు సభ్యత్వం ఇవ్వదు. వారి ముందే అడిగారు, ఏ సంఘం నుంచి వచ్చావు, ఏ సంఘ సభ్యుడివి, పలానా అని చెప్పారు. ఈ సంఘస్థులు చెప్పారట, అయ్యా మరి బాగా దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చెప్పారట. ఆ వ్యక్తి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు అంటే, ఉపవాసం ఉండి దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తామని అడగరాలి. ఎవరసలు మానేయాలి, ఏదేదో చెప్పావు నాకు, కానీ నా వంకే చూడటం నేర్చుకోవాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం జాగ్రత్తగా వాక్యం విందాం. దేవుని చిత్తం కొరకు కనిపెడుతుండగా ప్రభు దర్శనం వచ్చిందట. ఏం నా కుమారుడా ఏడుస్తున్నావు అని అడిగాడట దేవుడు. అడిగితే, అయ్యా ఫలానా చర్చికి వెళ్ళి నాకు సంఘ సభ్యులని నేను సంవత్సరాల తరబడి నేను గోజాడుతున్నాను, ఏడుస్తున్నాను. అయితే నన్ను చేర్చుకోవట్లేదు, నన్ను రానట్లేదు అని ఏడుస్తున్నాడట. యేసు ప్రభువు వారి భుజం మీద చేసి ఆయన కూడా ఏడుస్తూ, అయ్యా సంఘం కంటే 50 ఏళ్ళు అయింది, నన్నే రానివ్వట్లేదు, నువ్వు నేను కాను 1 నెలలు సంవత్సరం బట్టి రానివ్వమంటే ఎలా రానిస్తారు, ఆ నన్నే చాలా కాలం నుంచి వారి మధ్యకి ఏం చేయట్లేదు, రానివ్వలేదు. ఏం చేయలేదండి వాళ్ళు, దేవుడినే రానివ్వలేదంట, పరిశుద్ధాత్మనే రానివ్వలేదు, త్రిత్వాన్ని రానివ్వలేదు. ఇక నిన్ను ఎందుకు రానిస్తారు, నన్ను ఎందుకు రానిస్తారు? ఇంకా అయితే అక్కడ ఏం నడుస్తుంది, మానవ సిద్ధాంతాలు దైవోపదేశాలుగా బోధిస్తుండగా ఈ ఎర్రి ప్రజలు ఏం చేస్తారో తెలుసా, ఆడ వెంబడే పడుతున్నారు. వాళ్ళ బూట్లు తుడుతారు, బూట్లు కొంతమంది నాలుగుతో కూడా నాగుతున్నారు. పాలాభిషేకం, క్షీరాభిషేకం, తేలాభిషేకం, ఎన్నెన్నో అభిషేకాలు చేస్తున్నారు. అది గోసులోని కారణం పాలు సీసాల్లో కొట్టి అమ్ముతున్నారు. ఆ ఇంటికి తెచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, మళ్ళా తాగుతున్నారు. రోగులకింతే స్వస్థత అంట, చిన్నపిల్లలకింతే బలమంట, గర్భిణీలకింతే సుఖప్రసవం అంట, వ్యాధులు తగ్గిపోతాయట. ఎంత ఘోరంగా మందిరాల యొక్క నిర్వహణ ఉన్నదో ఆలోచన చేయాలి. అక్కడ ఎవరు లేరు, పరిశుద్ధత లేదు. అక్కడ ఎవరు లేరు, పవిత్రుడు లేడు. అక్కడ ఎవరు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, యేసుక్రీస్తు లేడు. అక్కడ వారి విమోచకుడు లేడు, అక్కడ వారి రక్షకుడు లేడు, అక్కడ వారి కొరకు ప్రాణం చిందించినటువంటి ఆసామి లేడు. అక్కడ ఎవరున్నారో తెలుసా, ఒక దొంగ ఉన్నాడు, ఒక బాబా ఉన్నాడు, ఒక దోచుకునేవాడు ఉన్నాడు. వారిని గద్దించేవాడు లేడు, వారిని కొట్టేవాడు లేడు, వారిని హెచ్చరించేవాడు లేడు. ఎవరున్నారో తెలుసా, వారు తెచ్చిన కానుకలు తీసుకొని వారి నెత్తి మీద శటకోపం పెట్టేవాడు ఉన్నాడు.
అటు వారి దగ్గర వేల మంది, అటు వారి దగ్గర లక్షల మంది, అటు వారి దగ్గర తీర్థానికి వచ్చినట్లుగా, సంబరానికి వచ్చినట్లుగా, తిరునాళ్ళకి వచ్చినట్లుగా 1,00,000 మంది అంటాడు ఒకడు, 2,00,000 మంది అంటాడు ఒకడు, 3,00,000 మంది అంటాడు ఒకడు. ప్రభునందుకు లేరా చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నీ ఖాళీ చేసి ప్రభునందుకు లేరా వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? జ్ఞానం వేసి వాళ్ళందరినీ లాగేసుకుంటున్నారు. నిజమైనటువంటి దేవుడి పని జరగకుండా, నిజమైనటువంటి దైవజనుల యొక్క పని జరగకుండా అబద్ధము కల్పించి, అబద్ధాలు కల్పించి అబద్ధాలుగా నడిపిస్తున్నటువంటి సంఘాల్లో ఈ రోజు అర్థమైందండి. విశ్వాసుల సంఖ్య ఎలా ఉందో తెలుసా? అబద్ధాలు నమ్ముతున్నారు, అబద్ధ బోధకులు నమ్ముతున్నారు. రంచి దినాల్లో అబద్ధ బోధకులు వస్తారని ప్రభువులు వారు చెప్పారు కనుక అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు కోడిగుడికి వెంట్రుకలు పీకేవారు తయారయ్యారు. సత్యాన్ని విడిచిపెట్టారు, వాక్యాన్ని విడిచిపెట్టారు, క్రీస్తుని విడిచిపెట్టారు. గులకరాలు తెచ్చే వెరిశ్లేము నుంచి ఈ గులకరాయి ఒక రింగులు పెట్టుకున్నారనుకోండి, మీ జీవితం ఏమైపోద్ది? మారిపోద్ది. మట్టి తెచ్చాం, ఆ మట్టి మీ పొలంలో చల్లారా? ఇటుకలు తెచ్చాం, మీ గోడలు ఎట్టు కట్టుకున్నారా? నూనె తెచ్చాం, పాముకున్నారా? ఇలాగా ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా అండి? మభ్య పెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు, నాశనం చేస్తున్నారు. నిజమైన విశ్వాసంలో వారిని ఎదగకుండా, నిజమైన విశ్వాసంలో వారు జీవించకుండా వారిని మభ్యపెట్టి వారి జీవితాలని చిన్న పని చేస్తారు. అందుకనే ప్రభువులు వేరు చెప్పారు, అయ్యా నీ రాకడకు గుర్తుపెట్టి పరలోకరాజు ఎప్పుడు వస్తారంటే నోరు తెరిచి ఎప్పుడు మాట్లాడో తెలుసా? ఆ కాలంలో అబద్ధ బోధకులు వచ్చి మిమ్మల్ని నాశనం చేయకుండా మొదట చూసుకోండి జాగ్రత్తగా. ఓ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సంఘంలో కూర్చుంటున్నావు? మీ దైవజనుడు ఎవరు? నువ్వు ఎక్కడెక్కడికి వెళుతున్నావు? ఏమేమి సంఘ పెడుతున్నావు? ఎన్ని సంఘాన్ని దర్శిస్తా ఉన్నావు? ఆలోచన చేయి. నువ్వు ఒక చోటే ఉన్నవాడవా? ఒక గూటికే చెందినవాడవా? ఒక గొడ్డుకే చెందినవాడవా? లేదంటే నీవు అనేక స్థలాన్ని దర్శించి వస్తున్నావా? ఒక విశ్వాసంలో లేవు, ఒక పవిత్రతలో లేవు, ఒక పరిశుద్ధతలో లేవు, ఒక విశ్వాస నియమము, ఒక కట్టడ, ఒక సంఘం యొక్క షరతులకు, నిబంధనలకు నువ్వు లోబడని వాడవి. ఇక నువ్వు ఎత్తబడే గుంపులో ఎక్కడ ఉంటావు? నీ పేరు జీవగ్రంథంలో ఎక్కడ ఉంటుంది? రాబోయే శోధనలు నువ్వు ఎలా ఎదుర్కొంటావు? ఎంతో వేదనతో అలనాడు ఇజ్రాయేల్ సంఘంతో కూడా దేవుడు వేదన చెందుతున్నాడు. అయ్యా మీ జార చోర నరహత్య క్రియలను మీరు ఏం చేయాలో తెలుసా? మానుకోండి అయ్యా. మీ మార్గాలను మీరు ఏం చేయాలో తెలుసా? సరిదిద్దుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటాడండి? సరిదిద్దుకోండి. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయటికి ఏం చేస్తారు? మీరు ధూపం వేస్తారు. మీరు అడిగిన దేవతల్ని అనుసరించున్నారే, బయటికి ఏం చేస్తారు? అబద్ధాల దేవతకి, వ్యభిచారాల దేవతకి, విగ్రహారాధనలకి. మన జీవితంలో రకరకాల అవునండి విగ్రహాలు ఉంటాయి, రకరకాల విగ్రహాలు. అర్థమైందా? స్మోకింగ్, చుట్ట, బీడి, సిగరెట్, త్రాగుడు, వ్యభిచారము, రకరకాల గ్యాంబ్లింగ్, వీటన్నిటికి ఏం చేస్తామో తెలుసా? డబ్బులను ఏం చేస్తామండి? విచ్చలవిడిగా మనం ఏం చేస్తాం? ఖర్చు చేస్తాం. అంటే అవన్నీ కూడా దురాత్మలే. మన నుండి ఏం చేస్తున్నాయి తెలుసా? అవన్నీ కూడా మన డబ్బుని తీసేస్తుంటా ఉంటున్నాయి. అయితే ప్రభునందు పిల్లరా, మనము మనకి ఇచ్చినటువంటి వారికైతే మనం ఏం చేయలేకపోతున్నాము? ధూపం వేయలేకపోతున్నాం, కృతజ్ఞత చూపలేకపోతున్నాం, కానుక ఇవ్వలేకపోతున్నాం, దశభాగం ఇవ్వలేకపోతున్నాం, అర్పణ ఇవ్వలేకపోతున్నాం, ఏమి ఇవ్వలేకపోతున్నాం. కానీ ఎవరికి ఇస్తున్నామో తెలుసా? లోకములో అవునండి దుష్టక్రియలకు ఇస్తా ఉంటున్నాం. ఏం చేస్తున్నాము? దుష్టక్రియలకు ఇస్తున్నాము, దుర్వ్యాపారం చేయడానికి ఇస్తున్నాము కదా, దుర్వ్యసనాలకు ఇస్తా ఉంటున్నాము. అయితే అవి కూడా మనం ఎవరికి ఇస్తున్నట్టు లెక్క అంటే విగ్రహాలకు మనము ఇస్తున్నట్టే లెక్క. మన బలాన్ని విగ్రహాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? లాగేస్తున్నాయి. ఏం చేస్తాయండి? దేవుడు కొద్ది జీతం ఇచ్చాడు, సృష్టిగా పోల్చే నువ్వు నీ భార్య పిల్లల్ని ఒకటి తీసుకెళ్లి బయట ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, అర్థం ఏంటో తెలుసా? ఏం చేస్తున్నాడు? దురాత్మలకు ఏం చేస్తున్నాడు? పూజ చేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు. దురాత్మలు తినేస్తున్నాయి. ఇది తినేస్తున్నాయి చెప్పండి? దురాత్మలు తినేస్తున్నాయి, విగ్రహాలు తినేస్తున్నాయి. అందుకనే జాగ్రత్త స్వామి. దేవుడు వేదన చెందుతున్నాడు. ఏమంటున్నాడు? అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు, బయలు ధూపం వేస్తారు, అబద్ధ సాక్ష్యం పలుకుతారు. ప్రభు దగ్గర తేవడానికి జీతం కావట్లేదు.
ప్రభు దగ్గర తేడానికి అన్ని అప్పులు, ప్రభు దగ్గర తేడానికి చాలా వేదన. కానీ ప్రభునందు ద్వారా లోకంలో వ్యర్థమైనటువంటి వాటికి ఖర్చులు, వ్యర్థమైనటువంటి వాటికి మరి ఖర్చు చేయడానికి అయితే ప్రభునందు ద్వారా వారి కనపడి అందుకే వేదన చేస్తున్నాడు. ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకుంటున్నారు, మీకు నిష్ప్రయోజనాలు. ఇది మీరు జాగ్రత్తగా హత్య చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు, బయటకు దూపం వేస్తున్నారు, మీరు ఎలాగంటే దేవతలు మీరు ఏం చేస్తున్నారు, అనుసరిస్తున్నారు. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధి మీరు నిలుచుచు ఏం చెప్తున్నారంటే తెలుసా, గ్రాండ్ గా మీరు విడుదల పొందేశాం. ఏం చెప్తున్నారండి? విడుదల పొందేశాం, విడుదల పొందేశాం. అవును, పొందావా లేదా? పొందితే నువ్వు పరిశుద్ధులు అయిపోతావు, పొందితే నువ్వు పరిశుద్ధాలు అయిపోతావు, పొందితే నిజ విశ్వాసం అయిపోతావు, నిజ విశ్వాసం అయిపోతావు. నువ్వు పొందితే, నువ్వు పొందగలిగితే ఇంకా బంధకాలు నీ కాళ్ళకు, బంధకాలు ఎక్కడున్నాయి? కాళ్ళకు కనపడుతున్నాయా? ఎవరెవరు కనపడతాయి అప్పునా? ముగ్గురికే కనపడతాయి. ఒకటి నీకు ఏ బంధకాలు ఉన్నాయో నీకు బాగా తెలుసు. రెండు సాతానికి ఏ వేసిందో తెలుసు, సాతానికి. అర్థమైందా? నీకు ఆ బంధకాల చేత విడుదల పొందకుండా వస్తున్నందుకు వేదన చెందుతున్నది మూడో వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు. ఈ ముగ్గురికి బాగా తెలుస్తాయి. ఎవరు సొంత బంధకాలు కదా మాకు తెలదండి అని అమాయకంగా మూతెట్టినోడు ఎవరైనా చెయ్యాలంటే, అసలు మాకు బంధకాలు లేవు బ్రదర్ ఊరుకోండి అయ్యే మాటలు. అబ్బాయి అసలు బంధకాలంటే తెలియదండి అన్నవాళ్ళు అన్నప్పుడు ఎత్తను ఉన్నాయా లేవా? నవ్వుతానని చెప్పండి, ఉన్నాయా లేవా? ఏ భేదమును ఉందా? బంధకాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. అంతెందుకండి, శరీర కార్యాలు 15 కదండి, అవన్నీ ఏంటి? గొలుసులండి. అదైందా? ఒక వేడి అయితే 2 కనపడతాయి కదా, 15 వేడిలు వేసారనుకోండి, మనకి ఎలా కనపడతాయండి కదా? ఎంత వేదనకరమండి. ఒక వేడి వేసుకొని పోలీస్ స్టేషన్ ఇంటికి తీసుకెళ్తుంటేనే చుట్టుపక్కల వాళ్ళు అందరూ, ఇంటి వాళ్ళు అందరూ ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ వెంటే ఎక్కలేదు, వేడి తీసుకెళ్తున్నారా అని ఎంత అవమానం అయిపోతామండి. ఒకడికి కాళ్ళకి చేతులకి 15 వేసి తీసుకెళ్లేదు అనుకోండి, అంటే ఆ నేరం ఎంత అనుకోవాలి లోకంలోనూ, ఇక మామూలుగా ఉండదండి. అర్థమైందా? అయితే ప్రభునందు పిల్లారా 15 బంధకాలు ఉన్నాయి కదా. అయ్యారండి సారీ అండి 14 తీసేసానండి, ఒకటే ఉందంటే ఒకటి కూడా బంధకమే. 10 ఆజ్ఞల్లో 9 సూపర్ గా నేను చేస్తున్నానండి, ఒక్కటి మాత్రమే చేయలేదంటే చెప్పండి. ధర్మశాస్త్రము విషయంలో నిలకడగా ఉండనటువంటి వాడిని, 10 ఆజ్ఞల విషయంలో నిలకడగా ఉండనటువంటి వాడిని కూడా ధర్మశాస్త్రము లేదంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నిరపరాధంటుందా అపరాధం అంటుందా? అపరాధే కదా. అందుచేత దేవుడు ఎలా చూడాలని మనం అంటాడంటే, క్రిస్టల్ క్లియర్ గా చూడాలనుకుంటాడు. ఎలా చూసామనుకోండి, కృష్ణన్ ఎలా కనపడుద్ది? అందులో పీటున్నా, అందులో మచ్చున్నా, ముడుతున్నా, కనకమున్నా కనపడుతుంది. దేవుడు కూడా అంటున్నాడు, ముడత మచ్చ డాగు ఏది లేకుండా నా కుమారుడా, నా కుమార్తె నువ్వు కనపడాలని అంటున్నాడు. ఇశ్రాయేలీయులు అలా కనపడాలని ఆశపడతారు. అదైనా నేను ఒక కువైటీని నేను ఎరిగాను. టీ తాగుతా ఉంటుండగా శ్రీకాన ఆయన తెల్లటి బట్టల మీద పోయింది. ఆయన చేసిన పడిన వేదన అంతా ఇంత కాదు ప్రభునందు పిల్లారా. అర్థమైందా? టాయిలెట్కి వెళ్ళి సోపులు వేసుకొని ఎంతగా రుద్దేస్తున్నాడంటే దాన్ని, అర్థమైందండి, వారు ఆ డ్రెస్ ఎంతో విలువిస్తారు. అర్థమైందండి? ఎంత చక్కగా వారు వస్త్రాధరణ తీసుకొని వెళ్తారంటే చాలా రాయల్ గా, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటది. వారు వేసుకున్న డ్రెస్సును బట్టే వారు ఏ దేశస్తులు కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటది. దేవుడి పిల్లలమైన మన ఎడలు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన ఆశయం కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే. ముడత లేదు, మచ్చ లేదు, కళంకం లేదు, అజితేంద్రియం లేదు, అబద్ధం లేదు, జానత్వం లేదు, క్షోత్వం లేదు. ఎందుకంటే నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు,
నువ్వు నా కుమారుడు కుమార్తె అయితే నేను చెప్పిన అన్నిటికి కూడా విధేయత చూపిస్తావు. నా కుమారుడు నా కుమార్తె కాదంటే 14 చేశానండి, 9 చేశానంటే 1 చేయలేకపోతున్నానని ఆ యొక్క ధనవంతుడు వలె, ఆ యవనస్తుడు వలె నువ్వు కూడా ఏం చేస్తావో తెలుసా? మిగుల వ్యసనపడుచు దేవుని సముఖం నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అయ్యా నేను ముఖము మార్చుకొని వెనక వెళ్ళడానికి ఆశపడట్లేదు, కానీ పరిపూర్ణంగా మీ చేతుల్లో పడి నా జీవితాన్ని కడుక్కోవాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి ప్రభుత్వ. నేను ఇష్టపడుతూ ఉన్నాను నీ బిడ్డగా జీవించాలని, పవిత్రుడిగా పవిత్రురాలుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. అదే అంటాడు 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడా వాడు నూతన సృష్టి. ఎవరు? నూతన సృష్టి. పాతవి గతించిన ఇదిగో సంవత్సరమును క్రొత్తవయ్యారు. మీరు ఎవరో తెలుసా? క్రొత్తవారు. ఎవరు మీరు? క్రొత్తవారు. మీరెవరు? చెప్పండి అందరూ నోరారా. మనము క్రొత్తవారము. అందరూ చెప్పండి. మనము క్రొత్తవారము. మనము క్రొత్తవారము. మనము క్రొత్తవారము. పాత ఆహార పదార్థం ఏం అవసరం అవుతుంది? చెడు కాదండి. ఇంకో చెప్పండి, ఇంకో మాట చెప్పండి. మాట పాచి వాసన. అర్థమైందా? అవి అందమైన మాటలు, దుర్వాసన, అవి ఇవి పాచి వాసన. అర్థమైందండి? పాత ఆహారం ఏమొస్తుంది? వాసన పాచి వాసన. క్రొత్త ఆహారము సువాసన. ఏమొస్తుందండి? సువాసన. ఒక్కొక్క ఆహార పదార్థాలు మూత తీయగానే అబ్బా మరి కొంత ఎక్కువ తినాలని పెడతారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మూత తీయగానే ఒక ముద్ద చాలేమో అనిపిస్తుంది. అవునా కాదా? ఎక్స్పెక్టేషన్ వాసన బట్టి పెరిగిపోతుంది. మీరు పరిమళ వాసనగా ఉండటకై క్రీస్తు తను తాను శిలువ మీద అర్పణగాను బలిగాను అర్పించుకొని ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. మనం ఎలా ఉండడానికట? పరిమళ వాసనగా ఉండడానికి, సువాసనగా ఉండడానికి చనిపోయాడట. మనం పరిమళ వాసనగా ఉంటున్నావా? క్రొత్త ముద్దగా ఉంటున్నావా? క్రొత్త ఆహారంగా ఉంటున్నావా? ఆ పాచిపోయిన వాసన నాలో ఆ పాచి ముద్ద వలె, పాత ముద్ద వలె, ప్రాచీన పురుషుడు ఉన్నటువంటి జీవితం వలె నేను ఉంటున్నాను, ఉంటాను అన్నట్లయితే దేవుడు నీ కొరకు రోజు వేదన చెందుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, రోగిస్తూనే ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలుతో చెప్పంటున్నాడు. మన ముందుకు వెళదాం. ఏమంటున్నాడు? ఈ హేయ క్రియలన్నీ జరిగించడానికైనా మీరు పరిశుద్ధులుగా మార్చబడ్డారు, మీరు క్రైస్తవులుగా మార్చబడ్డారు అని వేదన చెందుతూ ఉన్నాడు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, డినామినేషన్ పేరు చెప్పుకొని సంఘాలు గుర్తుకోకు. నేను ఫలానండి, నేను ఫలానండి, నేను ఫలానండి. ఏ సంఘమైనా భూలోకం మీద ఉన్నది క్రీస్తు సంఘమే. క్రీస్తు సంఘమే. అది సార్వత్రిక సంఘమే. అది త్రిత్వం యొక్క అధికారం కిందకు, త్రిత్వం యొక్క అనుభవంలోనికి రావాల్సిందే. పేర్లు చెప్పి వాటిని మీరు దూరంగా పెట్టకండి. సంఘం అంతా ఒకటే. ఎత్తబడుతుంది అనుకోండి, ఎత్తబడుతున్నటువంటి గుంపు అంటారట ఆకాశంలో. ఏ సంఘం నుంచి వచ్చావు నువ్వు? ఏ సంఘం నుంచి వచ్చావు అని అడగరటండి. ఎక్కడండి? మధ్యాకాశంలో ఎత్తబడినటువంటి గుంపుకు పెట్టినటువంటి పేరేటో తెలుసా? పరిశుద్ధుల గుంపు. అంతే. ఏంటంటే అది? ఈ ఎత్తబడిన గుంపు పరిశుద్ధుల గుంపు అంతే. అక్కడ డినామినేషన్ గోదా లేదు, డినామినేషన్ పేరు లేవు. ఎక్కడ? మధ్యాకాశంలో పరిశుద్ధుల గుంపు. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో రాయబడ్డావో పలానా సంఘం వారు, పలానా సంఘం వారు నేస్తున్నాం రాయించడం. పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు అంటే ఈ పరిశుద్ధుల పేరేటో, ఈ పరిశుద్ధురాలు పేరేటో జీవ గ్రంథంలో ఉంటుంది అంతే. నువ్వు నిత్యత్వానికి అర్హుడు అయితే యేసు ప్రభువు వారు గ్రీన్ ఏమంటారు? యస్. కాదనుకోండి రెడ్డింగ్ తో ఉంటుంది. ఏంటి? నో. అంతే. ఈ రెండే ఉంటాయి. రెండు మార్గాలు జీవము. అర్థం కదండి? మరణం. ఒకటేమో పరలోకానికి, రెండవదేమో నరకానికి. ఆ మార్గాలను చూసుకోవాలంటే. అందుకని దేవుని యొక్క వాక్యము సరళపడుతుంది. నువ్వు రక్షించబడింది దేనికోసమో, నువ్వు క్రైస్తవ మందిరానికి వస్తున్నది దేనికోసమో, ప్రభు అయినటువంటి క్రీస్తుని స్వకీయ రక్షకుడిగా నురారా ఒప్పుకుంటున్నది ఎందుకు? సహవాసం ఎందుకు? పరిశుద్ధుల గుంపు ఎందుకు? పరిశుద్ధులతో సహవాసం ఎందుకు? పరిశుద్ధమైన క్రియల్లో పాల్పొందడం ఎందుకు? ప్రభు వల్ల చేయవేయడం ఎందుకు? అసలు నువ్వు మొట్టమొదటి తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా మనం వస్తూ ఉన్నట్లయితే ప్రభునందుకులారా ఇందున్నటువంటి శక్తిని, బలమును, పరిశుద్ధతను మనం పొందుకోలేము. అందుకని అంటున్నాడు, ఇందుకేనా మీరు విడుదల పొందారు?
ఎందుకైనా నా బిడ్డలను అనిపించుకుంటున్నారు? ఎందుకైనా పరిశుద్ధుల సమాజం గుంపని మీకు పేరు? 11 నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయిందా? దేవుడు అడుగుతున్నాడు. ఎలా చేశారటండి దేవుడి మందిరాన్ని? దొంగల గుహగా. యేసు ప్రభువుల పరిశుద్ధ వారంలో అర్థమైందండి, యెరూషలేములోకి వచ్చి తాళ్ళను కొరడగాలుగా చేసి అక్కడ చక్కటి వ్యాపారాలు చేస్తున్నారు. గోవులు అమ్ముతున్నారు, పౌరాలు అమ్ముతున్నారు, ఎడ్లు అమ్ముతున్నారు, మేకలు అమ్ముతున్నారు, అమ్మా ఎడ్లు అమ్ముతున్నారు, ఏంటి ఏమేమి అమ్ముతున్నారా? ఏమేమి అమ్ముతున్నారు? అమ్మ నిన్నేరా ఏమేమి అమ్ముతున్నారు? మందిరంలో ఏమేమి అమ్ముతున్నారు? కాల్లో చెప్పాలి. ఏమేమి అమ్ముతున్నారు? అందరూ చూడాలి, ఇటు చూడాలి. ఏమేమి అమ్ముతున్నారు? గొవ్వలు అమ్ముతున్నారు, ఏమవుతున్నారు? పౌరాలు అమ్ముతున్నారు, మేకలు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు, ఎడ్లు అమ్ముతున్నారు. ఎక్స్చేంజ్, ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశాల నుంచి వచ్చే వాళ్ళకేమో యెరూషలేము డబ్బులే తీసుకునేవారు. ఎవరంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు. ఇశ్రాయేల్ డబ్బులు షెకెల్ కాకపోతే తీసుకునేవారు కాదు. అందుకనే ఫారెన్ కరెన్సీని మార్చుకొని రోకలు తెచ్చేవారు, ఇచ్చేవారు వాళ్ళకి. ఈ అన్యాయమైన వ్యాపారాలు చేయబడుతున్నది. నా మందిరం సర్వజనులకు ప్రార్థనా మందిరం అయితే దీన్ని మీరు ఏం చేశారు? దొంగల గుహగా మార్చారని వేదన చెంది అక్కడ ఉన్నటువంటి గుహలను, అక్కడ ఉన్నటువంటి పావురాలను, అక్కడ ఉన్న మేకల్ని, గొర్రెల్ని, అక్కడ ఉన్న ఎడ్లను దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? తోలు వేసి వ్యాపారం చేస్తున్న బాలను పడగొట్టేసి వాళ్ళందరినీ పంపేసి వేదన చెంది దుఃఖపడతా ఉన్నాడు. నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు. ఇది సర్వ జనులకు ఏంటంటే ప్రార్థనా మందిరం. కానీ ప్రార్థనా మందిరంలో మీరు ఏం చేస్తారో తెలుసా? వ్యభిచారం చేస్తున్నారు, చెడు చేస్తున్నారు, దొంగ ప్రణాళికలన్నీ ఇక్కడే, దొంగ రాజకీయాలన్నీ ఇక్కడే, దొంగ చీట్లన్నీ ఇక్కడే, అక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయో తెలుసా అండి? సంఘంలో జరుగుతాయి. సంఘంలో దేవుడు ఏమంటున్నాడంటే ప్రార్థనా మందిరం అంటున్నాడు. ఈ సర్వమందు చేయబడి ప్రార్థనల మీద నా కను దృష్టిని ఉంచుతాను. నా సన్నిధానం పేరు పెట్టబడిన స్థలం దగ్గరికి వచ్చి మీరు చేస్తున్న ప్రార్థనలకు నేను జవాబిస్తానని ప్రభు సెలవిచ్చి ఉంటుండగా ఆ జవాబులు రాకుండా, ఆ బహుమానాలు రాకుండా దేవుడు సన్నిధిలో మనం ఏం చేస్తున్నామో తెలుసా? అన్యాయం చేస్తున్నాం, అక్రమాలు చేస్తున్నాం, దేవుడికి ఆయాసకరమైన కార్యాలు చేస్తున్నాం. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలులారా చక్కదిద్దుకోండి మీ మార్గాలని. ఈరోజు మనం కూడా వాక్యాన్ని ముగించుకునే ముందు మనము కూడా చక్కదిద్దుకోవాలి. ఏ వేదం లేదు, అందరిలో కూడా బలహీనతలు ఉన్నాయి. ఏ వేదం లేదు, అందరిలో కూడా తప్పులు ఉన్నాయి. ఏ వేదం లేదు, అందరిలో కూడా దేవుడికి ఆయాసకరమైన కార్యాలు ఉన్నాయి. మీ నా దగ్గర చెప్పద్దు, మీరు ఇతరులు ఒకరికొకరు చెప్పుకోవద్దు. ప్రభు సెలవిచ్చారు, ఒప్పుకున్న దానికి ఇక్కడ ఒప్పుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారో తెలుసా? బైబిల్ తీయండి. మత్తయి సువార్త 6:6 మత్తయి సువార్త 6:6 చూడండి. మత్తయి సువార్త 6:6 త్వరగా. మత్తయి సువార్త 6:6 మీరు ఏం చేయనప్పుడు, ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయుడి. అప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. చాలండి, చూసారండి? ప్రార్థన చేయాలంట. చెప్పండి. భార్య పొరపాటు నా భర్త మంచోడైపోయాడు, బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడని పొరపాటున అప్పుడే కానీ మారుతున్న భార్య, నేను పలానా వారిని ఇప్పుడు ప్రేమించలేదు కానీ ప్రభు ఉత్తరమే ఇచ్చాడు కానీ అంతకు మించి ఏం కాలేదు, తర్వాత పెళ్లి అయిపోయింది ప్రభు, అది కూడా తప్పే కానీ క్షమించి ప్రభు అని ప్రార్థన చేసింది అనుకోండి, ఆ రోజు నుంచే తిండి కట్టేస్తాడు. తిండి కట్టేసి అక్కడ ఎవరో చెప్పంటాడు. పోను భర్త చేశాడు అనుకోండి, అలాగా ఇంకా ఎన్ని సూటు పోటు మాటలు, తప్పేళాలు, కుదరాలు, బాంబులు ఉండవు. చెప్పండి, అవునా కాదా? అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ భార్య ఎదుట నువ్వేం చెప్పొద్దు, నీ భర్త ఎదుట నువ్వేం చెప్పొద్దు, నువ్వు అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా నువ్వు చేసింది ఏం చెప్పొద్దు. ఒకసారి చేసి చూడండి, చెప్పి చూడండి. అది తమ్ముడని ఉండదు, అన్న ఉండదండి. సమయం వచ్చినప్పుడు కాస్తూ నుండి నువ్వు ఫలానప్పుడు అది గది ఏంటి అంటాడు, నువ్వు ఫలానప్పుడు అది గది ఏంటి అంటారు. అందుకని దేవుడు కూడా మనకు చక్కటి మార్గాన్ని ఉపదేశించాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా?
ఇంట్లోకి వెళ్ళండి, పర్మిషన్ ఎవరు రాకుండా మీ ప్రార్థన విన్నాక అసలు నేను తప్ప రహస్యమందు ఉన్నటువంటి మరొకరు ఎవరు వినడానికి వీలేదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తెప్పుతారయ్యా, అయిపోతుంటారయ్యా, చూడుకోని మాటలు చెప్తారు. అవి నాకు ఇష్టం లేదు, నువ్వు నా బిడ్డగా, నా కుమార్తెగా, నా కుమారుడిగా నీ ప్రార్థన నాకే వినాలి. రహస్యమందే చెయ్యి, మళ్ళీ రహస్యమందే క్షమిస్తాను, రహస్యమందే మళ్ళీ ఏం చేస్తానో తెలుసా, జవాబు నీకు ఇస్తాను. ఇది ప్రార్థన విధానం. మనం సుంకర్ల వలె, వేశ్యల వలె, పరిశీల వలె మార్గం మీదలో నిలబడి ప్రార్థన చేస్తాను, మనకు ప్రార్థన తెలంగాణలో మళ్ళీ ప్రార్థన చేస్తాం. మొదట నీ ప్రార్థన బలముగా ఉండాలి. మొదట నీ ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. మొదట నీవు నిర్దోషిగా ఉండి నీ ప్రార్థన నిష్కల్మషంగా ఉన్నప్పుడు నువ్వు రహస్యమంతా చేస్తే చాలు. అందుకని అంటున్నాడు, రూమ్లోకి వెళ్ళు, తలుపేసుకో, మోకరించు, ఎంత పాపం చేసావు అంతా తేలిక పడిపోతావు. నీకు నాకు సమాధానం వచ్చేస్తుంది. ఇక చెయ్యి, నువ్వు ఒప్పేస్తున్నావు కదా తప్పుని, సర్దిద్దుపడతావు. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. మనం సంఘంలో చేయడానికే ఒప్పుకుంటాం. ఇంటి దర్శనం చేయరు కొంతమంది ప్రార్థన, కానీ ప్రార్థన చేయమంటే భూలోక మంది తిరిగి వచ్చేస్తారు. ఒకసారి తగిలండు ముగిస్తున్నాను, ప్రార్థన చేయడానికి ఆ సంఘ పెద్ద కొడుకు పిలిచాడట. నాన్నగారు పరిస్థితి బాగాలేదు, అయ్యారండి ప్రార్థన చేయడానికి రండి అన్నాడంట. మాస్టర్ గారు వెళ్ళారట. పాప నాలాగా ఔత్సాహికుడు, ఎగేసుకుంటా యాగేసుకుంటా బయలుపెట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తాం మొదలెట్టాడట. ఎప్పటి నుంచి నాయన అంటే అన్నటి నుంచి తిరిగెట్టేయండి మా నాన్న, మా బాబు ప్రార్థన అంటే కళ్ళు మూసుకోండి. ఇట్లా అందరూ కొడుకులు కూతురు అందరూ కూడా ఆకర్షణాలు ప్రార్థన చేస్తా ఉన్నాడు, చేస్తున్నాడు. మధ్య కాలంలో గొల్లుమని ఏడుపు నిలబడ్డదట. మధ్యలో గొల్లుమని ఏడు పెడితే కౌకుని కళ్ళు తెరిచి ఏమైంది అన్నాడట. మా నాన్న చనిపోయాడు అన్నాడట. అయ్యో, ఎప్పుడు చనిపోయాడంటే మీరు అమెరికాలో రాష్ట్రాలు చేస్తున్నారు కదా, అమెరికాలో రాష్ట్రాలు తక్కువ ఉంటాయా? 56 రాష్ట్రాలు ఉంటాయి. అట్లా కూడా చేయాలి కదా. ఫ్లోరిడాని దీవించండి, టెక్సాస్ దీవించండి, ఈ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాన్ని మొత్తం అక్కడికి మొదలెట్టాడట. మీరు అమెరికాలో ఉండగానే చచ్చిపోయారండి అని. అయ్యయ్యో, ప్రార్థన చేయమంటే ఇలాంటి ప్రార్థన కాదు. సూటిగా సరళంగా 1 నిమిషం చేస్తే కోట్టాల బలవంతం చేతిలో బాణములు కోర్టు ఎలా ఉంటుంది చెప్పండి. ఆశ్చర్య శాస్త్రాలు బలంగా ఓడి వెళ్ళాడుకునే వస్తారు. నీ ప్రార్థన అలా ఉండాలి, నా ప్రార్థన అలా ఉండాలి, మన ప్రార్థన అలా ఉండాలి. పెద్దమ్మా అని మనం వెళ్ళొచ్చు. ప్రార్థన చేయిస్తున్నాను నువ్వు చెప్పావంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు అర్థం. నీ ప్రార్థన రహస్యమందు విని కోర్టుని ఎవరి కోసం చేస్తున్నావు, బాణం దిగిపోవాలంటే ఆయన ఉద్యోగం అయితే ఉద్యోగం, పిల్లలైతే పిల్లలు, ప్రమోషన్ అయితే ప్రమోషన్, ఏదైతే అది ప్రార్థన. సరిగ్గా చేసింది అన్న ప్రార్థన సంబంధమే. ఆనుకొని ఎవ్వరు లేకుండా ఉన్నారు ఎక్కడన్నా. ఇప్పుడు మేము అనుకోలేండి అన్న, నా దగ్గర ఉండండి ప్రార్థన చేస్తానల్లా అన్నా చెప్పండి. కొన్ని హాగర్ అన్నదా ఎవరెలా చెప్పిన ప్రార్థన కొడతారు మీరని. ఒక్కొక్కరే వెళ్ళారు, ప్రార్థన చేశారు. అవునా? నవ్వకండి. ఒక్కొక్కరు వెళ్ళారా, ప్రార్థన చేశారా, కోర్టు దిగిందా లేదా, మళ్ళా జవాబు వచ్చిందా లేదా, తర్వాత ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా వందనాలు. బిడ్డకున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాను. హృదయంలో నిలబడిపోయిన ఉన్న వాక్యాన్ని ప్రతి విషయంలో వారు ఇదిగో ప్రభావ దిద్దపడి సరిదిద్దపడి మీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. అదే క్రైస్తవ బతుకు. యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ప్రభునందు